కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో తమ ప్రభంజనం కొనసాగించడానికి మరోసారి అయితే రంగంలో దిగబోతున్నారు. తెలంగాణలో ఏ విధంగా వెళ్తున్నారో అదే విధంగా ఆంధ్రాలో రాష్ట్రంలో కూడా ముందుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ తమ అడుగులైతే ముందుకేస్తుంది. నిన్న జరిగిన సిఈసి సమావేశం తర్వాత నేడు అభ్యర్థుల ప్రకటన అయితే జరిగింది. 114 అసెంబ్లీతో పాటు 5గురు లోక్సభ అభ్యర్థులను అయితే విడుదలైతే చేశారు. కడప నుంచి వైఎస్ షర్మిల, అలాగే కాకినాడ నుంచి పల్లం రాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, అలాగే బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూలు నుంచి రాంపుల్ల యాదవ్ 5గురిని అయితే విడుదలైతే చేశారు. ఇక అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ పూర్తి అంశాలు మనతో చెప్పడానికి హర్షకుమార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు ఇటు అసెంబ్లీ రెండు, అలాగే కాంగ్రెస్ ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన అయితే చేశారు. మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు ఏదైతే చెప్పారో అది నిన్నే మనకి తెలిసిన విషయం కాబట్టి ఇప్పుడు పూర్తిగా లిస్టు అసెంబ్లీ క్యాండిడేట్స్ ఏ రకంగా ఇచ్చారు, సామాజిక న్యాయం ఏ పార్టీ ఎలా పాటించారు అంటే అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అన్ని పార్టీల కన్నా బాగుంటుంది కాబట్టి అది కొద్ది క్వశ్చన్ అవ్వదు. కానీ ఏ రకంగా పార్టీ ఏ అర్హతలు చూసి పార్టీ క్యాండిడేట్ని డిసైడ్ చేసింది, ఇవన్నీ కూడా పూర్తి లిస్ట్ వచ్చిన తర్వాతే మనం చెప్పగలం. కానీ ముందుగానే దాని మీద కామెంట్ చేయలేం. బట్ వన్ థింగ్, కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఏ గుడ్ పార్టీ. మనకి ఈ బైఫర్కేషన్ తర్వాత కాంగ్రెస్ దెబ్బతింది, కానీ అంతకుముందు కాంగ్రెస్ 10 ఇయర్స్లో కూడా మంచి పరిపాలన ఈరోజు అందించిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా మంచి స్కీమ్స్ కానీ పెట్టారు. అట్లాగే పార్టీని కూడా బాగానే ముందుకు తెలుసుకెళ్ళిపోతున్నారు షర్మిల గారు. ఎందుకంటే ఇంతకుముందు ఆవిడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి నడుపుతుందా పార్టీని, లేదంటే సమర్థవంతంగా ఆవిడ ప్రూవ్ చేసుకుంది పార్టీని నడపగలను అన్న అయితే ప్రూవ్ చేసుకుంది. చూసుకొని మరి సెలక్షన్స్ వరకు కూడా బాగానే తీసుకుని వచ్చింది. మరి ఇప్పుడు ఈ సెలక్షన్స్లో ఏ విధంగా ఉన్నది అన్నది కామెంట్ చేయాలంటే మరి పూర్తి లిస్ట్ చూసేంతవరకు మనం కామెంట్ చేయలేం. అండ్ దేర్ఫోర్ ఇంకా అవతల రెండు పార్టీలని మనం చూసుకున్నట్లయితే మనం అక్కడ సామాజిక న్యాయం అన్నది ఉండదు. బాగా అది రెండు ప్రాంతీయ పార్టీలు కూడా రెండు కులాలని రిప్రజెంట్ చేసే పరిస్థితులు కాబట్టి ఒక రెండు కులాల మధ్య పోరాటమా, జాతీయ వాదం వైపు ప్రజలు చూస్తారన్నది చూడాలి ఈ ఎలక్షన్స్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇంతకుముందు కాంగ్రెస్ విడిపోయినప్పుడు ఉన్న పరిస్థితులు ఏ రకంగా మనకి ఉన్నాయో ఆ పరిస్థితులు మళ్ళీ వస్తాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని నేను చెప్పగలను. మీరు గతంలో అమలాపురం నుంచి ఎంపీగా బరిలో నిలిచారు. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి ఏమైనా మీరు రేస్లో ఉండబోతున్నారా? అది పార్టీ నిర్ణయించాలండి. మీరు రేసులో ఉండమంటే ఉంటాను, రేసులో లేదంటే నేను ఉండను. దానికి పార్టీ డిసైడ్ చేయాలంటే అది ఇంకోటి ఏం కాదు. సార్, ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చూశారు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఇప్పుడు వైఎస్ షర్మిల ఇప్పుడు మీ పార్టీకి ఒక మెయిన్ లీడర్గా ఉంటూ ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది సార్? ఒకే ఫ్యామిలీకి సంబంధించి ఈ వ్యక్తులందరూ కూడా ఒక రాష్ట్రానికి సంబంధించి కీ రోల్గా ఉన్నారు. వాటి గురించి ఏం చెప్తారు? అంటే వన్ థింగ్ అండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు, ఆయన పరిస్థితి వేరు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత పార్టీ చేసుకుని ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇంకా షర్మిలారెడ్డి గారు ఆంధ్రతో టచ్ కూడా తక్కువ. ఆవిడ వచ్చి కూడా 3 నెలలు 4 నెలలు అవుతుంది ఆంధ్రప్రదేశ్కి. ఈ పరిస్థితుల్లో ఒకళ్ళని కంపేర్ చేయలేం మనం. జగన్మోహన్ రెడ్డి గారితో షర్మిలాని కంపేర్ చేయలేం, షర్మిల గారితో జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేయలేం, వీళ్ళిద్దరితో రాజశేఖర రెడ్డి గారిని కంపేర్ చేయలేం. ఎవరి నాయకత్వాలు ఆడాలి, ఎవరి స్వభావాలు ఆడాలి, మరి అందరి స్వభావాలు భయపడాలంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉందంటే ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ముందు ఒక 20 సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ పార్టీతో మమైకం అయిపోయినాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం కానీ, రాజశేఖర రెడ్డి గారు అలవాట్లు కానీ, రాజశేఖర రెడ్డి గారు ప్రజలతో ఎలా మమైకం అవుతారు అన్నీ తెలుసు. బట్ ఇక్కడికి వచ్చేటోడికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 ఇయర్స్ ముందు పాదయాత్ర చేసినప్పుడు ఎలాగున్నారు,
ఇప్పుడు ఎలాగున్నారు మనకి చాలా క్లియర్గా అర్థమైపోయింది. పాదయాత్ర చేసినప్పుడు ప్రజలతో మమేకం అయిపోయారు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత దూరంగా పెట్టేశారు ప్రజల్ని. ఇప్పుడు మరి ఈవిడి మరి ముందుకెళ్ళింది మరి ముందు ఆ కడపలో నెగ్గాలి ఫస్ట్ స్టెప్. కడపలో నెగ్గిన తర్వాత ప్రజలతో ఎలా మమేకం అవుతుంది, ఎలాగ కలుపుకుని వెళ్తుంది ప్రజల్ని, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నడిపిస్తుంది అనేది కాదు చూడాలి వెయిట్ చేసి. కాబట్టి ముందుగానే మనం ఏమీ చెప్పలేము, కానీ బాగా చేస్తుందని ఆశపడతాం అంతే. ఇప్పుడు ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలు కావచ్చు, నెక్స్ట్ మీ స్టెప్లు ఏ విధంగా ఉంటాయి? ఒక పార్టీలో మెయిన్ లీడర్స్ ఎవరెవరు తెలుగు రాష్ట్రాలకి ప్రచార సభలకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మేజర్గా? ఇంకా అంత డీటెయిల్గా పార్టీ వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎన్నికలకి ఏ విధంగా ఉంటారు సార్ మీరు? ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మీ మేనిఫెస్టోలు కావచ్చు, మీ ప్రజాబలం ముందుకు ఏ విధంగా వెళ్తుంది? అందరికన్నా ప్రజల దగ్గరికి చేరువుగా మేము వెళ్తాం. దానికి నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది, అది ఇంప్లిమెంట్ చేస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి 5 లోక్సభల అభ్యర్థులతో పాటు 114 అసెంబ్లీ క్యాండిడేట్లతో కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముందుకెళ్తోంది. ఇక ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలనకు సంబంధించి అన్ని కూడా విమర్శలు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తమ దూకుడు పెంచుకునేందుకు అభ్యర్థుల కోసం కసరత్తులు కూడా జరిగినాయి. 114 మంది అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటన చేశారంటే ఇప్పుడు 2014 ఆ ఓటమి తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తమ విజయాలను సాధించుకోవడానికి ఇప్పుడు కీలక అడుగులేస్తుందంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరి తర్వాత ఒకే కుటుంబం నుంచి వస్తున్న ఇప్పుడు వైఎస్ షర్మిల తమ అనుభవం ఏ విధంగా ఉంటుంది అని అడిగితే కేవలం రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటల ప్రకారం 20 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకున్నట్లయితే తండ్రి మరణం తర్వాత ఈయన కొత్తగా ఒక పార్టీ పెట్టి ప్రజల్లో పాదయాత్రలు చేస్తూ గెలుపు దిశగా పయనించారు. అక్కడ నుంచి గెలిచిన తర్వాత ప్రజల్ని దూరంగా పెట్టారంటూ కూడా చెప్తున్నారు. మరి షర్మిల గురించి మాట్లాడితే అక్కడ తెలంగాణలో ఇప్పటి వరకు ఆమె తెలంగాణలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 3 నెలల నుంచి ఆమె ప్రజల మీదకి వెళ్తున్నారు. మరి ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ? సో మేమంతా కూడా ప్రజలు ముందుకు వెళ్ళబోతున్నాం, మా మేనిఫెస్టోని కూడా సిద్ధం చేసుకుంటాం అంటూ కూడా హర్ష కుమార్ అయితే తెలిపారు. మరి ఈయన గురించి అడిగినప్పుడు అధిష్టానం సూచనల మేరకు వాళ్ళ అవకాశం ఇస్తే నేను కూడా రానున్న ఎన్నికల్లో నేను కూడా బరిలో ఉండబోతున్నానంటూ కూడా తెలిపారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.